ప్రేక్షకులకు నమస్తే. ఈరోజు మనం మాట్లాడబోయే టాపిక్ కమ్యూనిస్టుల గురించండి. మీరు అడొచ్చు, కమ్యూనిస్టులు అంటే భాస్కర్ రాజుకి ఎందుకంత ద్వేషము? మీరు రీసెంట్గా భరద్వాజ్ అనే ఒక కమ్యూనిస్ట్ గురించి అంటే ఆయనతో ఇంటర్వ్యూ తీసుకొని ఆయనను మాట్లాడనివ్వలేదు, ఆయనని అణిచివేశారు. నాకు కమ్యూనిస్టులతో ప్రాబ్లం లేదండి. ఇప్పుడు కమ్యూనిజం బారిన పడిన వ్యక్తులు బేసిక్గా మానసిక రోగులు. మానసిక రోగుల మీద మనం ఎందుకండి అంటే అంత కోపం ఎందుకు పెట్టుకుంటాం? మానసిక రోగుల పట్ల మనం దయా జాలి చూపెట్టాలి. వాళ్ళు అలా తయారు కావడానికి కారణం ఏంటి? కమ్యూనిజం అనే సిద్ధాంతం. ఆ సిద్ధాంతం ఈ వీళ్ళ ఒంటికి పట్టింది కాబట్టి ఇలా తయారయ్యారు వాళ్ళు. లేకుంటే పేషెంట్, ఇప్పుడు నేను డాక్టర్ని అనుకోండి, నా పేషెంట్ల పట్ల నాకు జాలి ఉంటుంది కానీ కోపం ఎందుకు ఉంటుందండి? అలాగే మానసిక రోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పట్ల మనకు జాలి ఉంటుంది, కోపం ఉండదు. మనం ఎట్టి పరిస్థితుల్లో ఈ కమ్యూనిజం అనే జబ్బు పట్టిన వాళ్ళని ఆ జబ్బు నుంచి బయటికి తీసుకురావాలి. అది మన టార్గెట్. మీరు చూస్తే క్రిస్టియానిటీ గురించి, ఇస్లాం గురించి, నేను దేని గురించి మాట్లాడినా ఆ మతాన్ని పాటిస్తున్న వాళ్ళ పట్ల మనకు కోపం లేదు, ఆ సిద్ధాంతం పట్ల మనకు వ్యతిరేకత ఉంది. ఎందుకంటే ఆ సిద్ధాంతం వాళ్ళని అలా తయారు చేసింది. సో సరే, ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నాను అంటే, డోలేందర్ ప్రసాద్ అని ఏదో ఒక వ్యక్తి వీడియోలు అంటే చిన్న చిన్న రీల్స్ నా దృష్టికి వచ్చాయి. చూసిన తర్వాత నాకు చాలా సర్ప్రైజ్ అనిపించింది. నిజంగానే అండి, వీళ్ళు మానసిక రోగులు. నేను ఇలా అంటున్నానని కమ్యూనిస్టులకు కోపం రావచ్చు. జనరల్గా వీళ్ళే హిందువులని బత్తాయిలు అంటారు. బత్తాయిలు అంటే ఏంటో నాకు తెలీదు, కానీ కమ్యూనిస్టులు ఖచ్చితంగా గురివింద గింజలు. ఈ గురివింద గింజలు ఎట్లుంటాయంటే కిందంతా నల్లగా ఉంటుంది, కానీ వీళ్ళు ఏం చేస్తుంటారంటే ఎదుటోడిలో ఆ నల్లతనాన్ని వెతుకుతూ ఉంటారు, మర్చిపోతారు వాళ్ళకే ఈ దోషాలన్నీ ఉన్నాయని. సో ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవాలి. సో ఈ డోలేందర్ ప్రసాద్ అనే వ్యక్తి కూడా మానసిక రోగి. ఎందుకంటే ఈయన మాట్లాడే మాటలు ఎలా ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణకి తీసుకుందాం, భరద్వాజ్ గారి ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ముస్లింల మీద దాడి జరిగింది కాబట్టి వాళ్ళు 9/11 చేశారు, అంటే ట్విన్ టవర్స్ని కూర్చారు, అలాగే పెంటగన్ మీద దాడి చేశారు, జస్టిఫైడ్ అంటారు దాన్ని. అట్లాగే ఇప్పుడు హమాస్ తీవ్రవాదులు ఇజ్రాయెల్ మీద దాడి చేసి ఒక 1100 మందిని చంపేశారని నేను చెప్తే వాళ్ళ మీద దాడి జరిగింది కాబట్టి అది జస్టిఫైడ్ అంటాడు. సో నేనేం అడిగాను సింపుల్గా, సరే ఇవన్నీ జస్టిఫైడ్ అయితే కాశ్మీరీ పండితుల మీద కూడా దాడి జరిగింది కాబట్టి వాళ్ళు కూడా గన్ను తీసుకొని వైలెన్స్కి వైలెన్స్, అక్కడ ఉన్న తీవ్రవాదులే కానీ లేకుంటే ఆ తీవ్రవాదులకు సపోర్ట్ చేసే ముస్లిమ్స్ కానీ కాశ్మీరీ పండితులు చంపుకోవచ్చా అంటే కాదంటాడు. అంటే ఎక్స్క్లూజివ్ రైట్స్ అనేవి ఈ ముస్లిం తీవ్రవాదులకు ఉండాలన్నమాట. అంటే ఎవరికి అన్యాయం జరిగినా అన్ని మోసుకొని కూర్చాలి, ముస్లింలు మాత్రమే రెస్పాండ్ అవుతారు. వైలెన్స్కి వైలెన్స్, వేరే వాళ్ళు ఎవరు రెస్పాండ్ అవ్వద్దు. అయితే అది ఇక రాజ్యాంగం మంట కలిసినట్టు, అన్నీ కలిసినట్టు. సో మరి మానసిక రోగులండి, అర్థం చేసుకోవాలి, మనం మానసిక రోగుల పట్ల జాలి చూపెట్టాలి. సో ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నాడో డోలేందర్ ప్రసాద్ అనే వ్యక్తి, ఈయన వీడియోలు చూస్తే మానసిక రోగమే కాదు, బేసిక్ నాలెడ్జ్ లేదు అని మనకు తెలిసిపోతుంది. మీరు అనుకోవచ్చు మీరు అలా ఎలా అంటారని. ఆయన స్టేట్మెంట్లు కొన్ని విందాం, వింటే మీకు కూడా అర్థమవుతుంది. విందామా మరి? భారతదేశం ముస్లిం దేశం అయిపోతుంది అనేది ఎంత అబద్ధం, అది ఎంత పెద్ద అబద్ధము. 1947 భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు 51లో సెన్సస్ జరిగింది. ఆ రోజు కంటే ఈ రోజు 1% కూడా పెరగలేదు అనేది అందరికీ తెలిసింది. ముస్లిం జనాభా 1% కూడా పెరగలేదు. సో విన్నారు కదండి, అంటే 1947లో మనకు స్వాతంత్రం వచ్చింది. అప్పుడు భారతదేశంలో ఏదైతే ముస్లిం జనాభా ఉందో అది పెరగలేదంట, ఇప్పుడు కూడా ఈరోజు కూడా అంతే ఉందంట. సో సింపుల్, మనం ఏఐని అడుగుతున్నాం ఎందుకంటే ఇది సెన్సస్ని తీసుకొని చెప్తుంది. In 1947, following the partition of British India, Muslim population in independent India, అంటే మన భారతదేశంలో 33 to 35 మిలియన్, అంటే 3,30,00,000 నుంచి 3,50,00,000 ఇది పాపులేషన్ అన్నమాట, ముస్లిం పాపులేషన్. తర్వాత డెమోగ్రఫిక్ ప్రొజెక్షన్స్ అవన్నీ తీసుకొని ఈరోజు చూస్తే 23 కోట్లు అని చెప్తున్నారు. సో 3 కోట్లు అప్పుడు, ఆల్మోస్ట్ ఈరోజు అంటే ఈ సంవత్సరానికి తీసుకుంటే 23 కోట్లు, అంటే శాతం పెరగలేదంట. అప్పుడున్న పర్సంటేజ్ ఎంత? 9.8%. అంటే టోటల్ భారతదేశం పాపులేషన్ తీసుకుంటే 9.8% ముస్లిమ్స్ ఉన్నారు.
ఈ రోజు ఎంత ఉన్నారు? రఫ్లీ 15% ఉన్నారు. అంటే 9.8కి 15%కి తేడా లేదనమాట ఈయన ప్రకారం. అసలు పెరగలేదు. 3 కోట్ల నుంచి 23 కోట్లైనా పెరగలేదంటున్నాడు పాపులేషన్. మరి ఈయనకు మానసిక రోగమే కాదు, లెక్కలు కూడా తెలియదు, అసలు కామన్ సెన్స్ లేదు. మరి ఇలాంటి మాటలు మాట్లాడే వాళ్ళని మనం మానసిక రోగులు అనాలా, ఇంకేమనాలా? ప్రేక్షకులు మీరు చెప్పండి, ఇంకేమంటున్నాడు చూద్దాం. పెరగలేదు. మతం అనే మొత్తం అంటే ఒకటి మనం చూసినట్టే కొన్ని ఇస్లామిక్ స్టేట్స్, ఇస్లాం ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు కదా అక్కడ. అలాగే గ్రేట్ బ్రిటన్ కానీ, ఫ్రాన్స్ కానీ, జర్మనీ కానీ వాళ్ళు ఫేస్ చేసే సిచ్యువేషన్, వాళ్ళు కూడా బయట నుంచి వచ్చిన మతాల మూలంగా వాళ్ళ కల్చర్ ఎలా ఎఫెక్ట్ అవుతుందో చూసి సో ఇక్కడ యాంకర్ అడిగిన ప్రశ్న ఏంటి? వీళ్ళు మైగ్రేట్ అవుతున్నారు అంటే సిరియాలో ఏదో గందరగోళం ఉంది, ఈజిప్ట్లో గందరగోళం అని వీళ్ళంతా మైగ్రేట్ అవుతున్నారు. ఎక్కడికి పోతున్నారు? యూరోపియన్ కంట్రీస్కి వెళ్తున్నారు. అవునండి, నాకు తెలియక అడుగుతాను, ముస్లిం కంట్రీస్లో వీళ్ళకి ప్రాబ్లం వస్తే వేరే ముస్లిం కంట్రీస్కి వెళ్ళొచ్చుగా, ఎందుకు వెళ్ళట్లా అంటే వెళ్ళరు. ఎందుకంటే ఇదంతా ఒక ప్లానింగ్ ప్రకారం జరుగుతుంది. ఒక ప్లానింగ్ ప్రకారం ముస్లిం దేశాలలో ఉన్న ముస్లిమ్స్ అందరూ లీగల్గానో ఇల్లీగల్గానో మైగ్రేట్ అయ్యి అక్కడ యూరోప్లో ఉన్న డెమోగ్రఫీ మార్చాలి. అది ఒక ప్లాన్ ప్రకారం జరుగుతుంది. దీనికి చాలా పెద్ద ఫండింగ్ ఉంది. జార్జ్ సరోసు ఇలాంటి వాళ్ళంతా ఫండ్ చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు అంటే డెమోగ్రఫీ మార్చాలి, యూరోప్ని నాశనం చేయాలి. అది ఇక్కడ యాంకర్ అడుగుతున్న ప్రశ్న. మరి ఈరోజు జరుగుతుందా అది అంటే కళ్ళెదురుగా కనపడుతుంది. స్పెయిన్లో, జర్మనీలో అనేక చోట్ల ముస్లిమ్స్ రైట్ చేస్తున్నారు. యూకేలో ఈ గ్రూమింగ్ గ్యాంగ్స్ అని పాకిస్తాన్ నుంచి వలస వెళ్ళిన ఈ ఇల్లీగల్ ముస్లిమ్స్ చిన్న చిన్న అమ్మాయిల మీద దౌర్జన్యాలు చేస్తున్నారు. పెద్ద చర్చ ఇది. కానీ అలాంటిది ఏది లేదంటాడు ఈయన. అంటే అంటే లిటరల్లీ ఈయన కోమాలో ఉన్నాడు. ఈయనకు చుట్టూ జరుగుతుంది ఏందో తెలియదు మరి. సో ఈ ప్రశ్న యాంకర్ అడిగితే ఈయన ఏం చెప్తున్నాడు ఒకసారి చూడండి. దేశం ఎందుకు? నువ్వు సంస్కరణలు చేసుకో. మరి ఇప్పుడు ఎక్కడన్నా ఉగ్రవాదం ఉంది లేదా తీవ్రవాదం ఉంది, దాన్ని ఇది చేసుకో. మరి గదే గదే చేస్తున్నారు. ఇప్పుడు ముస్లిమ్స్లలో తీవ్రవాదులు ఉన్నారు. దాదాపు ఒక 100 టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. దాన్ని డీల్ చేయాలి మనం, తప్పదు. వీలైతే షూట్ చేయాలి, ఎన్కౌంటర్ చేయాలి, లేపేయాలి. ఇప్పుడు అమెరికా కూడా ఏం చేసింది? అనేక తీవ్రవాదుల్ని లేపేసింది కదా. ఆఫ్ఘనిస్తాన్లో, పాకిస్తాన్లో కూడా ఇప్పుడు అన్నోన్ గన్మెన్ వెళ్ళి టెర్రరిస్ట్లను లేపుతున్నారు. అది తప్పు కాదు కదా. సో అది ఓకే అంట. కానీ ఇప్పుడు ఈయన టాపిక్ని ఎట్లా డైవర్ట్ చేస్తారో ఒకసారి చూడండి. ప్రజల్లో నువ్వు పరాయి మతాన్ని, పరాయి కులాన్ని, దళితుల్ని. సో ఇక్కడ అడిగింది ఏంది? ముస్లిమ్స్ గురించి అడిగారు. ముస్లిమ్స్లో కొందరు తీవ్రవాదులు ఇలా చేస్తున్నారని అడిగితే వాళ్ళ పట్ల ద్వేషం ఎందుకంటారు? టెర్రరిస్టులను ద్వేషించకుంటే మామూలు ముస్లింలను మనం ఎందుకు ద్వేషిస్తాం? వాళ్ళ పలేదో వాళ్ళు చేసుకున్నారు, వాళ్ళు మనలాగా ఉన్నారు. ఇక్కడ అడుగుతున్నది ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్, ఎవరైతే యూరోప్కి వెళ్ళి యూకేకి వెళ్ళి సర్వనాశనం చేస్తున్నారో వాళ్ళ గురించి చర్చ ఇక్కడ. కానీ ఈయనేమంటాడు? వాళ్ళ పట్ల ద్వేషం ఎందుకంటాడు? అంటే ఇలాంటి క్యాండిడేట్తో మీరు ఏం మాట్లాడతారు? ఇంకా పోనీ అక్కడితో ఆగాడా? క్రిస్టియన్స్, ముస్లిమ్స్, దళిత్స్ అని టాపిక్ మొత్తం మార్చేశాడు. ద్వేషించే మనస్తత్వం ఎందుకని? ఎవరు ద్వేషిస్తున్నారు? టెర్రరిజం గురించి మనం అడిగితే వాళ్ళని ఎందుకు ద్వేషిస్తున్నారు? టెర్రరిస్టులను మీరు ద్వేషించారండి? ఇప్పుడు ఒసామా బిన్ లాడెన్ ఉన్నాడు అనుకుందాం, వాడు దీనమైన పరిస్థితుల్లో మీ ముందు పడ్డాడండి. మీరు ఏం చేస్తారండి? ఏం చేస్తారు చెప్పండి? కనీసం ఒక అన్ని బట్టికెళ్ళి తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో అప్పగించి, లేదంటే మన పోలీస్ స్టేషన్లో కానీ లేకుంటే సెంట్రల్ గవర్నమెంట్ ఎవరికో అప్పగిస్తారు కదా మీరు. అంటే అప్పగిస్తున్నారు కాబట్టి మీరు ద్వేషిస్తున్నట్ట? అంటే వీళ్ళకు బుర్ర ఉంటుందా మాట్లాడేటప్పుడు? లేకుంటే బుర్రను తీసి ఫ్రిడ్జ్లో పెట్టి వస్తారా? నాకు తెలియదండి. మానసిక రోగులండి. బేసిక్ నాలెడ్జ్ ఉండదండి. వీళ్ళు ఏం చదువుకుంటారో కూడా నాకు డౌటేనండి. అసలు 10th అన్నా పాస్ అవుతారా లేదా నాకు తెలీదు. ఎందుకంటే నేను భరద్వాజ్తో మాట్లాడినప్పుడు అసలు 5th క్లాస్ చదివినోడికి ఇంకెక్కువ తెలివి ఉంటుందండి. అంతకన్నా అధ్వానం వీళ్ళు. అందుకే వీళ్ళు మాట్లాడే ఏ మాటలో తలతోక ఉండదు. ఏం మాట్లాడినా ఎక్కడికో హేట్రెడ్ అంటారు, ఇంకెక్కడికో తీసుకెళ్ళిపోతారు, టాపిక్ మొత్తం డైవర్ట్ చేసేస్తారు. అర్థమవుతుందండి? మానసిక రోగులండి వీళ్ళంతా. వాళ్ళకి దేశ పౌరులే కదా, వాళ్ళు నీతోటి స్నేహితులే కదా. టెర్రరిస్టులు నాకెందుకు స్నేహితులు అవుతారా ఎదవా? టెర్రరిస్టులు నాకెందుకు స్నేహితులు అవుతారు? నాకు మంచి ముస్లిమ్స్ ఎవరైతే నా మతాన్ని గౌరవించి నన్ను గౌరవించిన ముస్లిమే నాకు ఫ్రెండ్ అవుతాడు. టెర్రరిస్టులు నాకెందుకురా ఫ్రెండ్? నాకెందుకు ఫ్రెండ్ అవుతాడు? నీకు ఫ్రెండ్ ఏమో, నువ్వు వాళ్ళ డబ్బులు తింటున్నావేమో, వాళ్ళని సపోర్ట్ చేస్తున్నావేమో, నీకు ఫ్రెండ్ ఏమో. మాకెందుకు ఫ్రెండ్ అవుతాడు టెర్రరిస్టు? అటుంటుందండి. ఇంటి పక్కనే వాళ్ళు నివసిస్తున్నారు, నువ్వు ఉండే ఊర్లోనే ఉన్నారు. సో నువ్వు ఉండే ఊర్లో ఉన్నారు అంటే ఇప్పుడు ఆ మధ్యలో ఉమర్ అని ఒకడు డాక్టరు
ఇప్పుడు నా ఇంటి పక్కన ఉన్నాడు టెర్రరిస్ట్ అని నేను పట్టించుకోకుండా ఉండాలా? ఇప్పుడు ఏం మాట్లాడుతున్నావురా? నీకు బుర్రుందా? ఫ్రిడ్జ్లో పెట్టినావా? నువ్వు మాట్లాడేది నీకన్నా అర్థమవుతుందా? అంటే టెర్రరిస్ట్ నా పక్కింటి ఉంటే పోయి వానికి ఆరతి పట్టాలా నేను? లేకుంటే వాడిని తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో అప్పగించాలా? పోలీస్ స్టేషన్లో అప్పగిస్తే ద్వేషం అవుతుందా? ఇట్లాంటి వాళ్ళ వల్లనేనండి టెర్రరిస్టులకి బలం పెరుగుతుంది. ఫస్ట్ ఇలాంటి ఎదవల్ని చెప్పు తీసుకొని కొట్టాలి. కాదంటారా చెప్పండి? నేను కొన్ని ఘాటైన పదాలు వాడుతున్నాను ప్రేక్షకులు, కానీ ఇలాంటి ఎదవల్ని చెప్పుతో కొట్టాలండి. ఇలా మాట్లాడుతున్నందుకు వీళ్ళని చెప్పుతో కొడితే ఆడు సుధరాస్తాడు. అది కథ. పుట్టినప్పుడు వాళ్ళు పుట్టారు, ఈ దేశం మీద నీకే రాకుందో వాళ్ళకే అంతే అవుతుంది. హక్కు ఉంటుంది. ఎవరైతే హానెస్ట్ ముస్లిమ్స్ ఉన్నారో వాళ్ళకి హక్కు ఉంటుంది, టెర్రరిస్టులకు హక్కు ఉండదు. టెర్రరిస్టులకు హక్కులు మీరు కల్పిస్తున్నారు. పనికి మాలిన మాటలు మాట్లాడి వాళ్ళని కవర్ చేస్తున్నారు. మీరు అందరికంటే డేంజరస్. నేనంటాను ప్రేక్షకులు, టెర్రరిస్ట్ డేంజరస్ కాదు, ఇలాంటి ఎదవలు డేంజర్. ఇంకా ఎక్కడ కనిపిస్తే అక్కడ చెప్పుతో కొట్టాలి ఇలాంటి ఎదవల్ని. వాళ్ళు తప్పు చేస్తే మాట్లాడు. మరి ఏంద్రా మేము మాట్లాడేది? వాడు తప్పు చేస్తున్నాడనే కదా మేము మాట్లాడేది. ఎదవ ఆ మాత్రం కామన్ సెన్స్ లేదా నీకు? వాళ్ళు తప్పు చేస్తే శిక్షించు, చట్టాలు ఉన్నాయి. మరి మేమేం చేస్తున్నాం? ఎవడన్నా టెర్రరిస్ట్ దొరికినని పోయి ఎవరన్నా చంపుతున్నారా అని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో అప్పగిస్తారు. వీడు నీతులన్నీ మాట్లాడతాడండి, మళ్ళీ ఎదవ నాటకాలు వేస్తూ ఉంటారు. టెర్రరిస్టులకు ఇలాంటి ఎదవల వల్లనే బలం వస్తుంది. వాళ్ళు ఏదైనా మత మార్పిడిలో ఏదైనా చేస్తుంటే నువ్వు చేయించు. ఏం చేయిస్తాం? ఆయన పట్టుకెళ్ళి యాంటీ కన్వర్షన్లా ఉంది, దానిలో శిక్షిస్తారు. ఎంతమంది అండి ఉత్తరప్రదేశ్లో గ్యాంగ్లు ఎన్ని దొరకరా? లవ్ జిహాద్ అని ఎంతమంది మతం మార్చట్లా? ఈ ఎదవలకి తెలియదండి ఇవన్నీ, అని తెలుసు. కానీ ఏంటంటే వాళ్ళు డబ్బులు ఇస్తారు. చెప్తున్నా కదండి, వీళ్ళు దేశాన్ని కాదు సొంత పెళ్ళాలని కూడా అక్కడ పెడతారు డబ్బుల కోసం. ఇలాంటి ఎదవలతోటే భారతదేశానికి ముప్పండి. ఏం లేదు, కేవలం రాజకీయ కారణాలతోనే వాళ్ళ మీద ద్వేషాన్ని మన మనసులో ఒక విషయంలాగా నింపుతున్నారు. ఎవర్రా నింపేది? ద్వేషం చేసేదేమో వాడు. హిందూ అమ్మాయిలను ఎత్తుకెళ్ళి బలవంతంగా లవ్ జిహాద్ చేసేది వాడు. బాంబులు పెట్టేది వాడు. మేము ద్వేషం పెంచుకున్నామా? ఇదేంలా రాజకీయ? ఈ కమినేగాళ్ళంతా ఇట్లనే ఉంటారండి. ఈ కమినేగాళ్ళంతా ఇట్లనే ఉంటారు. చాలా కష్టం అండి ఇలాంటి వాళ్ళతో. అది వద్దంటున్నాం. నీ మతం నీది, నా మతం నాది. అరే మతాన్ని మర్చిపెట్టుకో. నీకు మతం లేదుగా, నువ్వు కమ్యూనిస్టుడి కదా, నీకు మతం లేదు. మతాన్ని బయటికి తీసుకొచ్చింది ఎవడరా? నా దేవుణ్ణి నమ్ముకో లేకుంటే నువ్వు నరకానికి పోతావని ఒక బ్యాచ్. ఇంకోడేమో ఒక్కసారి మెజారిటీ రాగానే కాశ్మీర్లో సలీవ్ గలీవ్ అన్నాడు, మతం మారు లేకుంటే చావు లేకుంటే పారిపో. ఎవడరా రోడ్డు మీదకి తీసుకొచ్చింది మతాన్ని? ఈ ఎదవలకి తెలియదండి, ఈ ఎదవలకి బాగా తెలుసండి, కానీ నాటకాలు వేస్తారు. అది ప్రాబ్లం. ఎవరి మతాన్ని వాళ్ళు చేసుకోండి, కానీ మత ద్వేషం ఉండకూడదు. మరి గదే కదరా మేము మాట్లాడేది. వీళ్ళకి మత విద్వేషం ఉంది, ఆ విద్వేషంతో ఇలా కన్వర్షన్లు చేస్తున్నారు, ఆ విద్వేషంతో బాంబులు పెడుతున్నారని చెప్తున్నాం మేము. మరి నీకేమో బ్రెయిన్ లేదా? డిమెంటెడ్ కామన్ సెన్స్ సాధారణ ప్రశ్నలు ఇస్తే కూడా వీళ్ళకి అర్థం కాదు. మనం జనరల్గా అనుకుంటామండి క్రిస్టియన్స్కి ముస్లింలకి మతం మారంగానే బ్రెయిన్ పనిచేయదని. సేమ్ బ్యాచ్ వీళ్ళు, ఏం డిఫరెన్స్లే. ముస్లింస్ జనాభా పెరిగిపోతుందో లేకపోతే ఇంకోటో ఇది రేపు 2026 జనాభా లెక్కల తర్వాత నిజాలు బయటకు వస్తాయి. ఆల్రెడీ వచ్చినాయి కదరా, ఆల్రెడీ ఎస్టిమేట్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు పిఎఫ్ఐ అని ఒక టెర్రరిస్ట్ సంస్థ ఉంది, మీరు సపోర్ట్ చేస్తున్నారు దానికి. వాళ్ళ డాక్యుమెంట్ ఏం వెళ్ళింది? 2047 కల్లా భారతదేశాన్ని ఇస్లామిక్ రాజ్యంగా మార్చాలి అని దొరకలేదా డాక్యుమెంట్స్? దానికి పాకిస్తాన్లో ఉన్న తీవ్రవాద సంస్థలు సపోర్ట్ చేయట్లేదా? తెలీదారా మీకు? ఎదవలు తెలీదా? ఇవన్నీ నాటకాలు ఆడుతూ ఉంటారు. ఇన్ని రోజుల్లో ఇంకా టెర్రరిస్టులను కవర్ చేస్తూ ఉంటారు. ఆడు ఎదవని వాడే చెప్పుకుంటుంటే నువ్వు వచ్చి ఆడు ఎదవగా ఆడడం మంచోడని నువ్వు చెప్తావు. ఇవన్నీ ఇప్పుడు బీజేపీ గత 10 సంవత్సరాలుగా బీజేపీ కల్పించి చెప్తుంది ఇది. అంటే ఇది కూడా బీజేపీ చేస్తుంది. నువ్వేం చేస్తున్నావురా? మరి నువ్వేం పీక్తున్నావురా? డేటాతో సహా ప్రూవ్ చేయాలి ఇది ఎట్ల బద్దమో. బీజేపీ రాగానే అన్ని ఖరాబ్ అయిపోతాయి. కాంగ్రెస్ ఉన్నప్పుడు వాడు చేసిన బండబూతులన్నీ నీకు బాగానే నచ్చుతాయి. మీ కమ్యూనిస్టులు వచ్చి వెస్ట్ బెంగాల్ని సర్వనాశనం చేస్తే దాని గురించే మాట్లాడవు. ఉద్యోగాలు లేవు, ఫ్యాక్టరీలు లేవు, హిందువుల మీద దండయాత్రలు, వాళ్ళని చంపడము, నరకడము, ఇస్లామిక్ తీవ్రవాద సంస్థలకి ఫుల్ హ్యాండ్ ఇచ్చి కన్వర్షన్లు చేయమని చెప్పడము, ఇవి ఏమీ మీకు కనపడవు. కానీ బీజేపీ రాగానే ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి. నేను బీజేపీ సపోర్టర్నా? ఫ్యాక్ట్స్ అలా కనపడుతున్నాయి. ఎవడెవడో మత మార్పిడి చేస్తున్నాడు, కేసులు బుక్ అవుతున్నాయి వాళ్ళ మీద. తప్పేం కాదు, అది చట్టం ప్రకారం వెళ్ళాలి మనం. మీకేమో కార్ల్ మార్క్స్ చట్టమే నడుస్తుంది. భారతదేశం ముస్లిం దేశం అయిపోతుంది అనేది ఎంత అబద్ధం? అది అబద్ధమా? ఒరే నియమా, కాశ్మీర్లో మొత్తం కన్వర్షన్ అయిపోయిందా?
ఈ ఈ ఎదవలకి చెవులు ఉన్నాయండి, కళ్ళు ఉన్నాయండి, బుర్ర ఉండదు. ఈ మూడు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తిరుగుతారు ఈ ఎదవలు. ప్లాన్లు జరగట్లేదా ఎదవ? ఇంతకన్నా గౌరవంగానే మాట్లాడలేనండి. సారీ ప్రేక్షకులు, ఇంతకన్నా గౌరవంగా మాట్లాడడం నాకు రాదండి. ఎదవల్ని ఎదవలన అనాల్సి వస్తుంది. చాయిస్ లేదు మనకు. వీడికి ఏం కనిపించట్లా. కాశ్మీర్లో 4-5 లక్షల మంది కాశ్మీరీ హిందువులని తరిమేస్తే వీడికి కనపడదు. అది ప్రపంచ అంటాడు వీడు ఎదవ. ఇలాంటి ఎదవలు. డెమోగ్రఫీ మారట్లేదా? అనేక ప్రాంతాలు ఏవైతే ఉత్తరప్రదేశ్లో డెమోగ్రఫీ మారిపోయింది. మారిపోయిన చోటు నుంచి హిందువులు పారిపోతున్నారు. ముర్షిదాబాదు, మాల్దా ప్రాంతం నుంచి హిందువులు పారిపోతున్నారు. డెమోగ్రఫీ మారి ఈ ఎదవలకు కనపడదు. గుడినా కొడుకులు అసలు కనపడదేమి. కవర్ చేయాలి ఇంకా. ఎంత ఎంత పెద్ద అబద్ధం. 1947 భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు 51లో సెన్సస్ జరిగింది. ఆ రోజు కంటే ఈ రోజు 1% కూడా పెరగలేదు అనేది అందరికీ తెలిసిందే. ముస్లిం జనాభా 1% కూడా చెప్తా కొడతారండి. పెరగలేదు. వేరే కొన్ని గ్రామాలు చూసినట్టయితే ఆన్ హోల్ దేశం మీద 1% కూడా ముస్లిం జనాభా పెరగలేదు. ఇంత బేకార్ ఎదవలు చూడండి ప్రేక్షకులు. ఇలాంటి ఎదవల్ని ఏం చేయాలండి చెప్పండి మీరు? కవరింగ్ ఫైర్ ఇస్తూ ఉంటారు టెర్రరిస్ట్ సంస్థలకి. మరి వాడు ఏం పోస్తాడో తెలియదు. మరి ఏమన్నా డ్రగ్స్ ఇస్తే ఎట్లా మాట్లాడతారా మరి ఏందో నాకైతే తెలియదు ప్రేక్షకులు. ప్రపంచంలో ఇంతకు మించిన ఎదవలు ఉండరండి. రేపు 26లో అది వస్తుంది బయటికి. అది లేదు కాబట్టి ఈ రోజు ఈ 14-15 ఏళ్లుగా ఒక భయంకరమైన ప్రచారాన్ని చేశారు. బీజేపీ చేసిందన్నీ. అంటే ఇప్పుడు ఉమర్ అన్నటోడు అక్కడ ఢిల్లీలో బ్లాక్ చేస్తే కూడా బీజేపీ కారణం, పుల్వామాకి బీజేపీ కారణం. మరి నువ్వు దేనికి రా కారణం? భారతదేశం సంకనాకడానికి కమ్యూనిస్టులు కారణం. సిలబస్ని మార్చేసిండ్రు. స్కూల్లో సిలబస్ని మొత్తం మార్చేసిండ్రు. మొగుళ్ళని తీసుకొని నెత్తి మీద పెట్టుకున్నారు. ఎన్ని బాంబ్లాస్లైనా నోరెత్తి మాట్లాడరు. ఇది ఇస్లామిక్ టెర్రరిజం అని ఖండించరు. నీతి కబుర్లు, నీతి కబుర్లు, నీతి కబుర్లు. ఎన్ని రోజులు చెప్తారా ఇంకా? నీలాంటి ఎదవల్ని చూస్తేనే కోపం వస్తుంది ఈ మధ్యలో. ప్రజలు అదే కోణంలో ఆలోచిస్తున్నారు. అంత ముస్లింస్ అయిపోతారు, అంత వాళ్ళే ఆక్రమిస్తారు. ఎంత అబద్ధం అది. నీ దగ్గర గణాంకాలు ఇప్పుడు సెన్సస్ వస్తున్నట్టున్నారు కదా. అదే వస్తుంది. ఏ సెన్సస్ లేకుండా, ఏ మ్యాథమెటిక్స్, ఏ ప్రూఫ్ లేకుండా 12 ఏళ్లుగా ఈ అభిప్రాయం ప్రజల్లో నింపింది ఎవరు? అసలు బీజేపీ ఏం చెప్తుందిరా? ముస్లిమ్స్ని హేట్ చేయమని చెప్తుందా? ముస్లిమ్స్కి ఇన్ఫ్యాక్ట్ ముస్లిమ్సే ఎక్కువ బీజేపీ స్కీమ్లో తీసుకున్నారు. బీజేపీ ప్రభుత్వాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఈవెన్ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ మ్యాక్సిమం ముస్లిమ్సే తీసుకున్నారు. అయినా ఓటే ఎట్లా? మరి దాని గురించి ఏదో మాట్లాడండి. ఒక మాట మాట్లాడాడు. అంటే ముస్లిమ్స్ హేట్ రైట్ స్ప్రెడ్ చేస్తుంది. హేట్ రైట్ స్ప్రెడ్ చేయడం ఏంద్రా? మొన్న ఢిల్లీలో ఉత్తమ్ నగర్లో ఒక చిన్న పిల్ల బై మిస్టేక్ కొన్ని నీళ్లు పడ్డాయని ఆ కుర్రాన్ని చంపేశారు. ఎవడ్రా హేట్ రైట్ స్ప్రెడ్ చేసేది? గుడ్డినా కొడుకులండి వీళ్ళు, గుడ్డినా కొడుకులు. ఇవే కదా. నీకు కావాలనుకుంటే ఇప్పుడు 12 ఏళ్ల ముందు ప్రధానమంత్రి అయ్యో చేసుకోవాల్సింది లెక్క. ఏ మతానికి ఎంతమంది ఉన్నారు జనాభా లెక్క ఆ రోజు చూపించినారు. 28 మంది ముస్లింస్ 16% ఉన్నారు. ఈరోజు 18 అయ్యారు. నువ్వు చెప్పాలా? చెప్పే టైంలో చెప్తారు. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ తెలంగాణలో ఉందండి. తెలంగాణలో కొన్ని సర్వే చేసి అసలు క్రిస్టియన్స్ లేరని చెప్పారు వాళ్ళు. మరి ఈ ఎదవలు మాట్లాడారండి? ఒక్క క్రిస్టియన్ కూడా లేడా? అక్కడ ఉన్నాడు ఒకడు సతీష్ కుమార్ అని. వాడి దగ్గరికి పోతే వేల మంది, లక్షల మంది కూర్చొని ఉంటారు అక్కడ. ప్రతి ఒక్కడు హిందూ పేరు పెట్టుకొని క్రిస్టియన్గా ఉంటాడు. అన్ని పథకాలు తీసుకుంటాడు, రిజర్వేషన్లు అన్నిట్లో దెబ్బతింటాడు. హిందూ పేరు ఉంటుంది కానీ క్రిస్టియన్. ఈ ఎదవలకి ఏం కనపడవు. ఎందుకంటే కళ్ళ మీద, చెవుల మీద ఇవన్నీ క్లోజ్ చేసుకొని కూర్చుంటారు. బుర్రనేమో ఫ్రిడ్జ్లో ఉంటుంది. ఇంటర్వ్యూలు చేసి ఏదో మాటలన్నీ మాట్లాడతారు. అట్లుంటుందండి. ఎందుకు చెప్పలేదు? ఎందుకు లెక్కలు తీయలేదు? కేవలం ఊహాజనితమైన కల్పిత కథల్ని ప్రచారం చేసి. అంటే ఎట్లా? అక్బర్ ద గ్రేట్ ఊహాజనితం, ఔరంగజేబ్ గుళ్ళని కట్టించారు, డొనేషన్లు ఇచ్చాడు, టిప్పు సుల్తాన్ రాకెట్ సైంటిస్టులు. ఈ ఎదవ స్టోరీలు కట్టింది ఎవర్రా? మీ కమ్యూనిస్టులు కాదా? ఇదిరా ఎదవ స్టోరీలు ఇవి, కల్పితమైన కథలు. నిజాలు చెప్తే ఇలా మండుతూ ఉంటుందండి. మావు నరరూప రాక్షసులు అంటే భరద్వాజ్ ఒప్పుకోవట్లే. 5 కోట్ల మంది కన్జర్వేటివ్ ఫిగరు ఇన్ని కోట్ల మందిని చంపాడంటే నేను ఒప్పుకొని అంటాడు. అంటే కళ్ళ ముందు కనపడుతుంది కూడా ఎదవలు ఒప్పుకోరు. నిజాలు చెప్తే వినరు. ఆ చెప్పేటోడు తప్పు వీళ్ళ దృష్టిలో. అంటే అంత బ్రెయిన్ వాష్ ఉంటారు. ఇన్ఫ్యాక్ట్ బ్రెయిన్ వాషింగ్ అంటే గుర్తొచ్చిన ప్రేక్షకులు ఏదో కామెడీగా ఎవరో చెప్పారు, కమ్యూనిస్టులు బ్రెయిన్ వాష్ చేయబడతారా అని ఎవరో అడిగితే ఒకరు చెప్పారు, అంటే బ్రెయిన్ వాష్ చేయాలంటే బ్రెయిన్ ఉండాలి కదండి అన్న. అంటే బ్రెయినే ఉండదు వీళ్ళకి, ఆలోచన ఉండదు, తెలివి ఉండదు, జ్ఞానం ఉండదు. ఈ బ్రెయిన్ వాష్ ఏం చేస్తామండి? బ్రెయినేలో ఉండేవాడికి బ్రెయిన్ వాష్ ఏం చేస్తాం చెప్పండి? అలాంటి ఎదవలండి. ప్రజల్ని మోసం చేస్తున్నారు రాజకీయ కోసంగా. ప్రధానమంత్రి హోదాలో, హోమ్ మినిస్టర్ హోదాలో
ఇప్పుడు ప్రధానమంత్రి హోమ్ మినిస్టర్ దగ్గరికి వచ్చాడు. అరే, ఒక ప్రైమ్ మినిస్టర్ వచ్చి ఫస్ట్ రిసోర్సెస్ అన్ని ముస్లింకే చెందాలి అన్నారు. దాని గురించి ఏమంటావు? అవునా, రైట్ అండి. గుళ్ళు ఇన్ని వేల గుళ్ళు కూల్చి కబ్జా చేసుకొని మసీదులు కట్టుకున్నారు. దాని సంగతి మాట్లాడితే అదంతా ప్రపగండా అండి. కాశ్మీర్ నుంచి 4-5 లక్షల మంది హిందువులు పారిపోయారు, అదంతా ప్రపగండా అండి. లవ్ జిహాద్ ఏందండి అంటే అదంతా ప్రపగండా అండి. వీళ్ళు చెప్పేసోళ్ళు మాత్రం నిజం. ఎదవలండి. సో విన్నారు కదా ప్రేక్షకులు, ఈ కము నికృష్టులు అంటాను నేను, అందుకే కమ్యూనిస్టులు అన్నాను. కము నికృష్టులు ఇలా ఉంటారు ఒరిజినల్గా. ఏ తెలివి ఉండదండి. నాకు అనిపిస్తుంది వీళ్ళు 10th కూడా పాస్ అవుతారా లేదా నాకు తెలీదు. పాస్ అయినా కూడా ఏదో ఒక కాలేజీలో ఒకటే డిగ్రీ చదివి పాస్ కావాలంటే వీళ్ళు 10 సంవత్సరాలు తీసుకుంటారు. అసలు పాస్ అవ్వడమే కష్టం. లేకుంటే ఏదో పాసింగ్ మార్క్స్ 35 మార్కులు వేసినట్లు పాస్ చేసి వస్తుండొచ్చు వీళ్ళని. ఈడొచ్చి బయటికి వచ్చి ఈ సొల్లంతా చెప్తాడు. ఇది విని చాలామంది ఏమనుకుంటారంటే, ఇంత అథారిటీగా చెప్తున్నాడంటే నిజమేమో. కృష్ణకుమారి గారు వచ్చి రావణాసురుడే బెటర్, రాముడు వేస్ట్ అంటే నిజమేనేమో అట్లా అనుకుంటారన్నమాట. నిజంగా వీళ్ళని ముందు కూర్చొని క్రాస్ ఫైరింగ్ చేశామనుకోండి, ప్రూఫ్లు చూపెట్టంటే ఒక్క ప్రూఫ్ ఉండదు. వీళ్ళు మాట్లాడే మాటకి ఒక్క ప్రూఫ్ దొరకదు. అన్నీ అబద్ధాలే. వీళ్ళ బతుకులు అబద్ధాలే, వీళ్ళ సిద్ధాంతం కూడా అబద్ధాలే. సో ప్రేక్షకులు, ఈ అబద్ధపు కమ్యూనికృష్టమైన సిద్ధాంతం గురించి మీరేం చెప్తారో కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.